ప్రేక్షకులందరికీ సో నమస్సుమాంజలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. మనం ఇప్పుడు ఏప్రిల్ నెలలో మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఏప్రిల్ నెలలో మనకి ముఖ్యంగా వచ్చేటటువంటి పండుగ ఏంటంటే ఏప్రిల్ 17 తర్వాత 17 అమావాస్య అండి. 18వ తారీఖు నుంచి వైశాఖ మాసం మొదలవుతుంది. అందువల్ల వైశాఖ మాసంలో వచ్చేది అక్షయ తృతీయ. అది ఆ పండుగ. ఆ రోజు లక్ష్మీదేవిని పూజించాలి. ఇంతకు మించి ఏప్రిల్లో మనకి ఇంకా పండుగలు ఏమీ లేవు. ఇక రాశి ఫలితాలు చెప్పుకోవాలంటే తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశిని లగ్నంగా చేసుకున్నట్లయితే కనుక లగ్నంలోనే ఎవరున్నా రాహు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, కుజుడు ఉన్నాడు. రెండో ఇంట్లో శని రవి ఉన్నారు. మూడో ఇంట్లో శుక్రుడు ఉన్నాడు. ఐదో ఇంట్లో గురువు ఉన్నారు. సింహంలో కేతు ఉన్నారు. అయితే కుంభరాశికి అధిపతి శని. కుంభంలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు ఉన్నాయి. ఈ రాశి వారికి కూడా అంతా అనుకూలంగా ఉంది, ఎటువంటి ఇబ్బందులు లేవు. అయితే ఈ రాశి మధ్యలోనూ గ్రహాలు మారే అవకాశం ఉంది. అదేంటంటే 15వ తారీఖున రవి మీనంలోంచి మేషంలోనికి వెళ్తారు. బుధుడు 11వ తారీఖున కుంభంలో ఉన్నటువంటి బుధుడు మీనంలోనికి వెళ్తారు. అలాగే 3వ తారీఖున కుంభంలో ఉన్నటువంటి కుజుడు మీనంలోనికి వెళ్తారు. మేషంలో ఉన్నటువంటి శుక్రుడు 20వ తారీఖున వృషభంలోనికి వెళ్తారు. ఇది ఈ గ్రహాల మార్పు ఈ మాసంలో. ఈ గ్రహాల మార్పు వల్ల కూడా మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. చాలా చాలా అనుకూలమైన మాసం అని చెప్పవచ్చు. ఇంకా మీకు రవి బుధ శుక్రుల గ్రహాల వల్ల మీకు మంచి ప్రయోజనం చేకూరుతుంది. ఈ గ్రహాలు మీకు అనుకూలంగా ఉండడం వల్ల ఈ గ్రహాల వల్ల వచ్చేటటువంటి ఫలితాలన్నీ కూడా, కారకత్వాలన్నీ కూడా మీకు బాగా పనిచేస్తాయి. మీకు చాలా బాగుంటుంది. ఇంకా ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి అధికారుల ప్రశంసలు ఉంటాయి. అధికారులు మిమ్మల్ని బాగా మెచ్చుకుంటారు. మీరు చేసే పని మీద మీకు ఏకాగ్రత ఉండటం మూలంగా మీరు చక్కటి అభివృద్ధిని చూపిస్తారు మీ వర్క్లోను. దానికి వల్ల మీరు అధికారులంతా కూడా మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారనమాట. ఇంకా ఎవరితోటి గొడవలకి పడొద్దు. ఎవరితోటి వాగ్వివాదాలు చేయొద్దు. ఎవరితోటి గొడవలు పెంచుకోకుండా అక్కడికక్కడ కట్ చేయడం మంచిది. వాదించడం పెట్టుకోవద్దు ఎవరితోటి. వాళ్ళు ఏదన్నా అంటే కనుక ఒక నవ్వు నవ్వేయడం, వదిలేయడం చాలా మంచిది. మీకు ఆ వాగ్విదాలకు వెళ్ళారంటే మీకు ఇబ్బందులు ఈ మాసంలో తప్పకుండా ఉంటాయన్నమాట. ఇంకా వృత్తి ఉద్యోగాల్లో కూడా కొంచెం ఇబ్బందులు అంటే ఒత్తిడి, ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి మూలంగా కూడా మీకు ఇబ్బందులు ఉంటాయి. అది అయితే ఒత్తిడిని అధిగమిస్తే కనుక మీకు చాలా బాగుంటుంది. ఇంకా ఔషధం తప్పకుండా మందులు వేసుకోవాల్సిన అవసరం కలుగుతుంది ఈ మాసంలో. అందువల్ల ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీరు చేపడతారు ఇప్పుడు. ఎటువంటి దైవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీరు ఈ మాసంలో చేయగలుగుతారనమాట. గతంలో ఎప్పుడో పెట్టిన పెట్టుబడులు మీరు మర్చిపోయి ఉండొచ్చు. వాటికి ఇప్పుడు లాభాలు వస్తాయన్నమాట. ఆ పెట్టుబడుల మీద మీకు రిటర్న్స్ రావడం అన్నటువంటిది ఇప్పుడు మొదలు పెడుతుంది. ఏ సమస్య అయినా సరే మీరు తెలివితేటలుగా పరిశీలించుకుంటారు. ఆ సమస్యల్ని ఈజీగా నేను చేయగలను అనే ధైర్యంతో మీరు పరిశీలించుకుంటారు. ఇంట్లో గృహ సౌఖ్యం ఉంది. ఇంట్లో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు. అందువల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా సౌఖ్యంగా ఇంట్లో వాళ్ళతో గొడవలు లేకుండా ఆనందంగా ఉంటారనమాట. ఇంకా దైవ బలం చాలా బాగుంటుంది మీకు. మీరు ఈ మాసంలో దైవాన్ని నమ్మడం, ఈ నిరంతరం దైవ నామం జపించడం, దైవాన్ని పూజించడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది ఈ మాసంలో. అలాగే స్పెక్యులేషన్ వ్యాపారం చేసే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది ఈ మాసంలో. ఇంకా వాహనాలు అంటే ఒక పాత వెహికల్ ఉంటే దాన్ని అమ్మేసి కొత్తది కొనాలి అనుకుంటున్న వాళ్ళకు కూడా ఈ మాసం మంచిగా ఉంది. అందువల్ల మీరు ఏదైనా కొత్త వెహికల్ కొనాలి, పాతది అమ్మేసి అని అనుకుంటే కనుక ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నదన్నమాట. అట్లాగే ఉద్యోగస్తులకు చెప్పాను కానీ ప్రమోషన్తో కూడినటువంటి
మార్పులుంటాయి. అంటే మీ ప్రమోషన్‌తో మిమ్మల్ని డిప్యుటేషన్ మీద పంపించడము, ప్రమోషన్ తోటి మిమ్మల్ని ట్రాన్స్‌ఫర్ చేయడము, ఇట్లాంటివంటి బదిలీలుంటే మీరు ఆనందంగా వెళ్ళొచ్చు. మంచి జరుగుతుంది మీకు దానివల్ల. ఇంకా బంధుమిత్రులను కలవడము, వాళ్ళతో చాలా ఆనందంగా, ఆరోగ్యంగా గడపడము, వాళ్ళతో సుఖ సంతోషాలతో ఉండడం వల్ల కుటుంబ సభ్యులందరూ కూడా హ్యాపీగా ఉంటారనమాట. ఇంకా శుభమూలక ధన వ్యయం. అంటే అది మీరు శుభకార్యాలు చేయడం మూలంగా ధనం ఖర్చవుతుంది. కానీ ఆ ధనం ఖర్చవ్వడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఎందువల్లంటే శుభకార్యాలంటే ఏ దేవాలయానికి విరాళం ఇచ్చారనుకోండి, అది చాలా మంచే తప్ప విరాళాలివ్వడం, లేదంటే ఎవరైనా పెళ్లి చేసుకుంటున్నామంటే వాళ్ళకి పెళ్లికి సంబంధించినటువంటి వస్తువులివ్వడం, ఇవన్నీ కూడా మంచి ఖర్చు. ఈ ఖర్చు వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. అందువల్ల మీకు మానసికంగా కూడా చాలా తృప్తి అనేటటువంటిది దొరుకుతుంది. అందువల్ల ఇలాంటి వ్యయం అయినా కూడా అది శుభ వ్యయమే అవుతుంది కనుక, ఇలాంటి వ్యయం చేయడానికి సంకోచించకుండా మీరు చేతనైనంత వరకు మీరు నలుగురికి సహాయం చేయండి. ఇక ఏప్రిల్ 17వ తారీఖు అమావాస్య అయింది. ఏప్రిల్ 18వ తారీఖు నుంచి వైశాఖ మాసం వస్తుంది. వైశాఖ మాసంలో తృతీయ మూడో రోజుని అక్షయ తృతీయ పండుగ ఉంటుంది. ఆ రోజు లక్ష్మీ నరసింహస్వామికి గంధంతో అలంకరిస్తారు. అది చాలా మంచిది. మా అందరూ కూడా ఆ రోజు ఈ రాశి వారే కాదు, అన్ని రాసుల వారు కూడా సాధ్యమైనంత వరకు వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులు పొందండి. ఇది ఈ మాసంలో మీకు శుభాశుభ ఫలితాలు. తదుపరి రాశి మేనరాశి. ఇది 12వ రాశి కాలపురుష చక్రాంగంలోని. అయితే ఈ రాశికి అధిపతి గురువు. ఈయన 4వ ఇంట్లో మేనరాశి లగ్నంగా చేసుకుంటే 4వ ఇంట్లో మిథునంలో గురువు ఉన్నారు. మేనరాశికి అధిపతి గురువు. ఇందులో పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు మేనరాశిలో ఉంటాయి. అయితే ఈ మేనరాశిలో మేనరాశి లగ్నంగా చేసుకుంటే గ్రహ సంచారం ఎట్లా ఉందంటే మేనరాశిలోనే శని ఉన్నారు, రవి ఉన్నారు. 2వ ఇంట్లో శుక్రుడు ఉన్నారు. 3, 4వ ఇంట్లో గురువు ఉన్నారు. 6వ ఇంట్లో కేతు ఉన్నారు. వ్యయంలో రాహువు, బుధుడు, శుక్రుడు. అంటే రాహువు, బుధుడు, కుజుడు. అంటే కుంభంలో రాహువు, బుధుడు, కుజుడు ఉన్నారు. అంటే ఇటు వ్యయంలో పాపగ్రహాలు ఉన్నాయి, లగ్నంలో పాపగ్రహాలు ఉన్నాయి. అందువల్ల మేనరాశి వారికి ఈ మాసం ఏంటి శని భగవానుడు ఈ సంవత్సరం అంతా అక్కడే ఉంటారు. అందువల్ల వేలినాటి శని జరుగుతూ ఉంది. ఇది ఆల్రెడీ 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 2.5 సంవత్సరాలు, ఇంకా 5 సంవత్సరాల వేళకి పూర్తిగా ఉన్నది. అందువల్ల మేన రాశి వాళ్ళకి శని వల్ల ఇబ్బందులు మధ్యస్థంగా ఉంటాయన్నమాట. అంటే ఆల్రెడీ మొదలైపోయి 2.5 సంవత్సరాలు గడిచిపోయింది కనుక అంత ఇబ్బందులు లేకపోయినా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం మేన రాశి వారికి ఉంటుంది. ఎందువల్ల అంటే శని భగవానుడు న్యాయంగా, ధర్మంగా లేకపోతే ఇబ్బందులు పెట్టడం అనేది ఖచ్చితంగా చేస్తాడు. న్యాయంగా, ధర్మబద్ధంగా ఉంటే వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా శని భగవానుడు వాళ్ళ జీవితం సాఫీగా వెళ్ళిపోయేలా చేస్తాడు. ఆయన చెడ్డ గ్రహం, పాపగ్రహం అని అనుకుంటాం కానీ నిజమైన ధర్మమైన గ్రహం ఆయన. అట్లాగే ధర్మానికి మరో పేరైన రవి కూడా ఇద్దరు మీనరాశి లగ్నంలోనే ఉన్నారు. అందువల్ల వీళ్ళకి జన్మశని, ఏలినాటి శని నడుస్తుంది. దీనివల్ల ఏంటంటే ఒత్తిడి బాగా తీసుకొస్తాడు శని భగవానుడు. ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడిపోవడము, దానివల్ల భయం పెంచుకోవడము, ఆ ఆందోళన వల్ల, ఈ భయం వల్ల తప్పులు చేయడము. అందువల్ల ఆందోళన పడకుండా నేను ధర్మంగా ఉన్నాను, నాకు దేవుడు అనుకూలంగా ఉంటాడు అని నిరంతరం అనుకుంటూ ఉంటే మనం ఏది నిరంతరం జపిస్తూ ఉంటామో, తలుస్తూ ఉంటామో అదే మనకి జరుగుతుంది. అందువల్ల ఎప్పుడు చెడు ఆలోచించకుండా, నెగిటివ్ థాట్స్ లేకుండా పాజిటివ్ థాట్స్ ఒకటి ముందుకెళ్ళండి. అలాగే నాకు మంచి జరుగుతుంది, నేను ధర్మంగా ఉన్నాను, ధర్మంగా ఉంటాను, ఆ ధర్మంగా ఉండేలా చెయ్యి భగవంతుడా అని దేవుడికి దండం పెట్టుకోండి. అప్పుడు మిమ్మల్ని దేవుడు మంచి మార్గంలో నడిపిస్తాడు. మనం ఏది కోరితే అది భగవంతుడు మనకు ప్రసాదిస్తాడు కదా. అందువల్ల ఆందోళన, కోపం, ఉద్రేకం, బద్ధకం ఇవన్నీ శని లక్షణాలే. ఉద్రేకం, కోపం ఉంటుంది. బద్ధకం ఇంకా శని భగవానుడికి మొట్టమొదటి లక్షణం. అందువల్ల ఈ బద్ధకాన్ని మనకు పెడతాడు, కానీ ఆ బద్ధకాన్ని మనమే అధిగమించి జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఆరోగ్యానికి కూడా ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ముందే ఆరోగ్యాన్ని గురించి జాగ్రత్త వహించండి. ఇంకా మీకు అవమానాలు కూడా కొంచెం జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎవరికైనా మాట్లాడేటప్పుడైనా, ఏదైనా ఎవరికైనా ఒక సలహా చెప్పేటప్పుడైనా, లేదా ఎవరికైనా ఒక పని చేసేటప్పుడైనా దానివల్ల ఎలాంటి పాజిటివ్ ఉంటుంది, ఎలాంటి నెగిటివ్నెస్ ఉంటుందని ఆలోచించి అప్పుడు మీరు ముందుకెళ్ళండి. దానివల్ల మీకు అనవసరంగా వచ్చే అవమానాలన్నీ తగ్గిపోతాయి అన్నమాట. అలాగే జీవిత భాగస్వామితో కూడా పరస్పర విభేదాలు ఉంటాయి. అది మీరు ఇద్దరూ పరిష్కరించుకోవాల్సిందే. అది ఎవరు ఏం చేయలేరు కనుక జాగ్రత్తగా ఇద్దరు కూర్చోవడం, ఆలోచించుకోవడం, సమస్యల నుంచి బయటకు రావడం చెయ్యాలి.
ఇంకా సహాయ సహకారాలు కూడా ఉంటాయి. మీరు మంచిగా ఉంటే వాళ్ళ సహాయ సహకారాలు కూడా మీకుంటాయన్నమాట. హ్మ్. అన్నింట్లో కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించితే మంచిగానే ధర్మంగా ఉంటే అన్ని పనుల్లో కూడా ఎన్ని చికాకులు చెప్పినా అన్ని చికాకులు కూడా అధిగమించగలుగుతారనమాట. హ్మ్. అయితే మీకు బాధ్యత ఎక్కువగా ఉంటుంది. బాధ్యతతోటే ప్రవర్తిస్తూ ఉంటారు. అందువల్ల మీ బాధ్యతాయుతమైన ప్రవర్తన వల్ల మిమ్మల్ని తొందరగా ఎవరు ఆహ్, ఆహ్, అపార్థం చేసుకునే అవకాశం ఉండకుండా ఉంటుంది. అట్లాగే క్రమశిక్షణ పాటించండి. తప్పకుండా శని భగవానుడికి కావాల్సింది క్రమశిక్షణ. ఆ క్రమశిక్షణ పాటించినట్లయితే ఇబ్బందులు తక్కువగా ఉంటాయి. ఆహ్, వాహనాల అవరోధాలుంటాయి. విద్యార్థులకు అంకిత భావం ఉండాలి. విద్యార్థులు జాగ్రత్తగా అంకిత భావంతో పనిచేయాలన్నమాట. అందువల్ల వాళ్ళకి చదువు బాగా వస్తుంది. విద్యార్థులు బాగుంటారనమాట. దానివల్ల విద్యార్థులకి మంచి అభివృద్ధి ఉంటుంది. అంటే ఈ మీనరాశి వారికి ఈ రకమైనటువంటి ఆహ్, లక్ష నక లా శుభా శుభాశుభ ఫలితాలున్నాయి ఈ మాసంలోను. అందువల్ల మీరు జాగ్రత్తగా ఆహ్, లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకోండి. అట్లాగే ఆహ్, గురువుని పూజించండి. అట్లాగే శని భగవానుడి కోసం మీరు ఇందులో అభిషేకాలు చేయించండి శనివారం నాడు. హనుమంతుడికి హనుమంతుడు గుడికెళ్ళి అక్కడ పూజలు చేయించండి. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి.